అట్లాగే రావణాసురుడు కూడా ఎంత గొప్పవాటంటే వేదానికి ఘన జట అనేటువంటివి తయారు చేశాట. అంటే స్వరయుక్తంగా వేదాన్ని ఉచ్చరించాలంటే దానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతిని రాసినవాడు ఇతంట. అంతేకాకుండా సంగీతానికి కూడా చాలా స్వరాలు తయారు చేశాట రావణాసురుడు. అటువంటి మహాపండితుడైనటువంటి హనుమత్ స్వామి ఆ రావణాసురుడు ఉన్నటువంటి లంకానగరంలో అనేక విద్వాంసులు ఉన్నారట. వేదం చదివినవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, సంగీతం తెలిసినవాడు, మంత్రశాస్త్రం తెలిసినవాడు, కార్యసిద్ధికి సంబంధించిన సిద్ధమంత్రాలు ఉన్నవాళ్ళు ఉన్నారట. సర్వతంత్రవేత్తలు ఉన్నారట, శాస్త్రవేత్తలు ఉన్నారట. అగ్నిహోత్రాచరణం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రులు ఉన్నారట. స్వయం పాకం చేసుకునేవాళ్ళు ఉన్నారు, నిత్యాగ్నిహోత్రులు ఉన్నారు. శాస్త్రం అంగీకరించినట్లుగా నిత్యకర్మల్ని తప్పకుండా చేసేవారు ఉన్నారట. అటువంటి కార్యసిద్ధి కామ్యకర్మలు బాగా చేస్తున్నారు. రాక్షసులకి మనకి తేడా ఒకప్పుడు, ఇప్పుడు అందరూ ఒకటే. పూర్వకాలంలో కామ్యకర్మలు చేసేవాళ్ళట రాక్షసులు, కామ్యకర్మ కాకుండా అనుష్ఠానం చేసేవాళ్ళు మానవులు ఆ రోజుల్లో. ఇప్పుడు కామ్యకర్మలే ఎక్కువ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. బలాన్వాడు ముఖ్యమంత్రి కావాలంటే ఒక యజ్ఞం చేసేస్తారు. వామాచారంతో దక్షిణాచారం వదిలిపెట్టి వామాచారంతో ఆభిచారిక హోమాలు చేస్తారే, ఇది రాక్షసుల పద్ధతి. మన లంకానగరంలో ఏదైతే ఆభిచారిక హోమాలు చూస్తామో ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం. అవి ఎట్లా ఉంటాయంటే, ఆభిచారిక హోమాలు వామాచారాలు ఎట్లా ఉంటాయంటే అది వెంటనే ఫలిస్తాయి, కానీ తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే, రెండు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రుల పరిస్థితి చూడండి. వాళ్ళు వామాచారంతో యజ్ఞయాగాదులు చేసి ఆభిచారిక హోమాలు చేసి ఏదో పదవులు పొందారు. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది అంటే, ఎట్లాంటిదంటే మామూలుగా ఇదివరకు పక్షవాతం వస్తే స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు. స్టెరాయిడ్స్ ఉత్ప్రేరకాలు ఇచ్చి మనిషిలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగా వచ్చేటట్టు తయారు చేస్తారు, తేజస్సు వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది పనిచేయకుండా పోతాయి, అప్పుడు కాలు చేయబడిపోతుంది. అట్లాగే ఈ ఆభిచారికమైనటువంటి హోమాలు బాగా చేసేవాళ్ళు ఉన్నారట లంకానగరంలో. వీళ్ళందరూ కూడా భాష్య రచన చేసిన వాళ్ళు, భాష్య పారాయణ చేసేవాళ్ళు ఉన్నారట. ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ చలదేక పయోధరాన్ కరాళ నగ్నవక్త్రాంశ్చ. ఈ లంకానగరంలో జీవులు కూడా అనేక రకాలు ఉన్నారట. ఒకడు ఒంటి నేత్రం, ఒకటే కన్నుట, కనిబొమ్మల మధ్యలో ఒక కన్నున్నవాడు ఉన్నట్ట, ఒకే చెవు ఉన్నవాడు ఉన్నట్ట. హృదయం కూడా ఒక భాగానికి చీలిపోయి ఉందిట, విషమమైనటువంటి అంగం, అంటే ఒక చెయ్యో కాలో లేకపోవడం. అట్లా వంకర ముఖము, కుటిలమైనటువంటి ముఖం, కరాళము, పెద్ద నోరు, కొండ గుహ లాంటి నోరు, పెద్ద గుహ లాంటి నోర్లు. అట్లా పరమ వికారమైన వాళ్ళు ఉన్నారు, మంచి అందమైన వాళ్ళు కూడా ఉన్నారు. నాతి స్థూలాన్ నాతి కృశాన్ నాతి దీర్ఘాశ్రుచర. ఇంతేకాకుండా పెద్దగా లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారట, సన్నగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పొడుగుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వికారంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరిగుజ్జులు ఉన్నారట. అంటే హనుమత్ స్వామి సీతాన్వేషణ కోసం వెళుతూ ఆ లంకారం నగరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మనుషుల్ని, జీవులందరినీ కూడా చూస్తున్నాడు. అద్భుతమైనటువంటి వ్యక్తులను చూస్తున్నట్ట. కొంతమందిని చూస్తే చాలా ప్రసన్నంగా ఉన్నారట, కొంతమంది అందంగా ఉన్నారట, కొంతమంది వికారంగా ఉన్నారట, కొంతమందిని చూస్తే భయం వేసేటట్టు, గుండె పగిలేటట్టుగా ఉన్నారట. ఇట్లా ఇక కొంతమంది ఏమో సదాచార సంపన్నులుగా కుండలాలు పెట్టుకొని మకర కుండలాలు, రుద్రాక్షమాలలు వేసుకొని ఉన్నారట. కొంతమంది ఎట్లా ఉన్నారట, పూలమాలలు, ఎర్రటి పూలమాలలు వేసుకొని ఉన్నారట, అంటే ఆభిచారిక హోమాలు చేస్తున్నవారు. ఆ తర్వాత కొంతమంది స్వర్గభోగాలను అనుభవిస్తున్నారట, హంసతోలికా తల్పల్లో చక్కగా ఆనందంగా ఉన్నారట. తతస్స మధ్యంగత మంచుమంతం జ్యోత్స్నావితానం ముహుర్దుమంతం దదర్శ దీర్ఘానుభావం విభానుమంతం గోష్ఠే వృషం మొత్తం. ఇట్లా హనుమత్ స్వామి ఆ లంకానగరంలో మొత్తం దర్శిస్తూ అన్ని భవనాలు చూస్తూ సీతాన్వేషణ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆకాశంలో చంద్రోదయం జరిగింది. ఈ చంద్రోదయ సమయాన్ని చాలా గొప్పగా వర్ణించారు. సుందరకాండ గొప్పది అని చెప్పడంలో ఉండేటువంటి కొన్ని ప్రమాణాల్లో అందమైనటువంటి కవిత్వం, అతి సౌందర్యం, భావ సౌందర్యం, భాషా సౌందర్యం, అలంకార సౌందర్యం ఉండేటువంటి శ్లోకాలతో రచించాడు. కారణం ఏంటంటే చంద్రోదయం అయింది, లంకానగరంలో చంద్రుడు ఉదయించాట. లోక కళ్యాణ కార్యమైనటువంటి శ్రీరామ కార్యనిర్వహణ అంటే రామచంద్రమూర్తికి సీతాదేవి ఎక్కడుందో చెప్పడానికి అన్వేషించడానికి వచ్చినటువంటి పరమభక్తుడైనటువంటి హనుమత్ స్వామి సీతాదేవిని వెతకడానికి వస్తే చాలా శ్రమ చేసి ఉన్నాడని చెప్పి ఆ చంద్రుడు ఏం చేస్తున్నట్ట, రామచంద్రుడు కదా, ఆయనలో ఆ ఏదైతే చల్లదనం ఉందో ఆ చల్లదనం అంతా కూడా అక్కడికి వచ్చి చేరిందట. ఎందుకంటే రామదూత ఇక్కడ సీతాన్వేషణ చేస్తున్నాడు, అలసిపోయి ఉన్నాడు, ఇతనికి హృదయం ఆహ్లాదం కలిగించాలని హనుమత్ స్వామి అట్లా వెళుతుంటే చంద్రుడు ఉదయించాట. ఈ చంద్రుడు ఆకాశంలో ఎట్లా ఉన్నట్టంటే మన పశుశాలలో అంటే దొడ్డిలో
మనం ఆవులు కట్టేసేటట్టు దొడ్డి ఉంటుంది కదా, అందులో ఆవుల మంద ఉందిట, నల్ల ఆవుల మంద. దాని మధ్యలో తెల్లగా ఉండేటువంటి వృషభం, ఎద్దు ఎట్లా ఉంటుందో ఆ ఆకాశంలో చంద్రుడు అట్లా ఉన్నట్టు. మొత్తము పెద్ద ఆకాశం అనేది పెద్ద పశువుశాల అనుకో. చీకట్లో, ఆ చీకట్లో అన్ని నల్ల ఆవులు అవి ఉన్నాయి, మధ్యలో తెల్లగా వృషభం ఉందిట. అట్లా హనుమత్ స్వామి చంద్రుడు ఆకాశంలో ఏ విధంగా అయితే పశుశాలలో వృషభం ఉందో అట్లా వృషభంలాగా ఉన్న యాభాతి లక్ష్మి యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ యథా ప్రదోషేవ సాగరస్థ తథైవ తోయే పుష్కరస్థ రరాజసాచారు నిశాకరస్థ. ఈ చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు. చంద్రుడు ఆకాశంలో ఎట్లా ఉన్నారో హనుమత్ స్వామి గమనిస్తున్నాడు. ఇదంతా వాల్మీకి అతి సుందరంగా రచించినటువంటి గ్రంథం ఇది. భూమి మీద ఉండేటువంటి మందర శిఖరంలాగా శోభాయమానంగా ఉందిట. ఈ చంద్రుడు ఎట్లా ఉన్నట్టంటే మందరగిరి పర్వతం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ మందరగిరి పర్వతం మీద ఒక సింహం దర్పంగా గంభీరంగా గర్వంగా కూర్చున్న సింహంలాగా ఆకాశంలో చంద్రుడు ఉన్నట్టు. అంటే చంద్రుడిని ఎట్లా పోల్చాడు? వృషభంలాగా పోల్చాడు, ఆ తర్వాత సింహంలాగా పోల్చాడు. అంటే ఆకాశం అనేటువంటి ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద బాగా ప్రతాపం కలిగినటువంటి జూలు కలిగినటువంటి సింహం ఎట్లా ఉందో అట్లా ఉన్నారు. యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ యథాప్రదోషేన సాగరస్థ తథైవతో యేషు చ పుష్కరస్థ రరాజచారు నికాసరస్థ. ఈ నిశాకరుడు అంటే చంద్రుడు, చీకట్లో వెలిగిపోయి చీకటిలో వెలుగుని ప్రసరించేటువంటి చంద్రుడు. అటువంటి భూమి అనేటువంటి మందర శిఖరం మీద ప్రదోష సమయంలో సముద్రంలో శోభాకరంగా సంధ్యాకాలమందు సముద్రం నీటిలో ఉండేటువంటి పుష్కరము, చాలా అందమైనటువంటి కమలము. అంటే సముద్రం అనే ఆకాశం, చీకటి ఆకాశం నీలంగా ఉంటుంది కదా, అట్లాగే సముద్రంలో నీరు కూడా చూస్తే నీలంగా ఉంటుంది. అట్లా ఆకాశం అనేటువంటి సముద్రంలో ఒక కమలం ఉదయించిందిట. ఆ కమలం ఎట్లా ఉందిట? తెల్లగా వెలుగుతోందిట. అంటే కలువ అనుకోండి, కమలం కాకుండా. అంటే చీకట్లో సాధారణంగా కమలం ఎప్పుడు వికసిస్తుంది? చీకటి పడ్డ తర్వాత. ఆ చీకటి అనేటువంటి ఆకాశంలాగా సముద్రంలాగా ఉన్న నీలాకాశంలో ఆ కలువలాగా చంద్రుడు ప్రకాశించాట, చంద్రుడు ఉదయించాట. చంద్రకిరణాలు కనబడుతున్నాయి. హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రోపి భబ్రాభ యథ అంబరస్థ.